వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రఘురామకృష్ణరాజు కస్టడీలో టార్చర్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సునీల్ నాయక్లో కొంత సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఆయన. ఇంతటికి ఏం చేశారు ఏమనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కేసులో నన్ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించాలంటున్నారు సునీల్ నాయక్. అంటే ఎక్స్ సీఎం జగన్, ఐపీఎస్ పివి సునీల్కు వ్యతిరేకంగా చెప్పకపోతే నేరస్తుడిని అవుతాడని కూడా ఫిర్యాదుదారుడు నన్ను బెదిరించాడని, రఘురామకృష్ణరాజు గారు కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని ప్రభావితం చేశారో కూడా తెలుస్తుందని, త్వరలో ఆధారాలు కూడా బయట పెడతానని కూడా పేర్కొన్నారు. మరి ఈ ఆధారాలతో కూడా అసలు ఈ రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేసిన వారిలో, ఆయన అరెస్ట్ చేసిన వారికి సంబంధించి ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు, వారి వెనక ఎవరుండి చేయించారనేది కూడా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.